రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడుతున్నారు అంటే ఈరోజు ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక్కసారి పరిశీలన చేసుకొని చూసుకోవాలి. అధికారం వచ్చిన తర్వాత మీ వేషం మారిపోయింది, మీ భాష మారిపోయింది. నా మతం మానవత్వం ఇది అని చెప్పేసి అని మంచి సినిమా డైలాగులు కొట్టాడు, పంచ్ డైలాగులు కొట్టినట్టు. అవి వాస్తవంగా మానవత్వం అనేటువంటిది నా మతం అని చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గతంలో మానవత్వం అనేటువంటిది పూర్తిగా మర్చిపోయి అనాగరికంగా అమానవీయంగా ఎలా ప్రవర్తించాడో మనందరికీ గుర్తుంది. ఇంకా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు మీరు. మీ హోదాలో మీరు అన్ని వర్గాలకు మీరు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది, అన్ని మతాలను సమానంగా చూడాల్సిన అవసరం ఉంది. అలాంటి మీరు ఈరోజు ఒక మతమే ముఖ్యము అన్నట్టు మీరు వ్యవహరిస్తున్నారే. నీకు ఒక్కడిగా మానవత్వం ఉందా? మానవత్వం ఉన్నాడే నువ్వు రాజధాని అమరావతి రైతుల మీద ఆ విధంగా దాడులు చేయించావా? నువ్వు మానవతావాదివా? నువ్వు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎన్నికలప్పుడు ఏ పూటకి అంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్న మీరు ఈరోజు మీరు ఒక మతానికి చెందిన వేషాన్ని వేసుకొని ఆ బట్టలు వేసుకొని మీరు అఫీషియల్ డ్యూటీస్ చేస్తుంటే మిగతా మతాల వాళ్ళకి అభద్రతా భావం కలగదా? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు ఎంత దారుణంగా ఉన్నాయంటే అంటే రాష్ట్రంలో అల్లకల్లోలు సృష్టించాలి, దేశంలో మత కలహాలు సృష్టించాలనే ఉద్దేశంతో మాట్లాడినట్టుగా ఏం మాట్లాడాడండి అంటే నేను ఒక ఎక్స్ ముఖ్యమంత్రిని, నేను ఇలాగా నన్ను రానిరా మీరు దళితుల గురించి ప్రస్తావన ఎందుకు వచ్చింది? ఎవరు అడిగారు? నువ్వు దళితులుగా ఉద్ధారకుడువా? నువ్వు దళితుల మీద నీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతమంది మీద దాడి చేయలేదు నువ్వు? డాక్టర్ సుధాకర్ ఎవరండి? వైజాగ్ డాక్టర్ సుధాకర్. చీరాల్లో చనిపోయిన కిరణ్ కుమార్ ఎవరు? డాక్టర్ అనితారాణి ఎవరు? సో ఈ విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మానసిక రోగి. నిజంగా ఆయనకి వైద్యం చేయిస్తే మంచిది. ఎందుకంటే ఈ దేశం గురించి కూడా పెద్ద ప్రశ్న అనేటువంటి లేవనెత్తాడు. ఇది అసలు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం కదా ఇది. మతం అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేయడం అన్నది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని బీజేపీ అనుసరిస్తుంది అంటే అర్థం ఉంది. మీరెందుకు ఆ సిద్ధాంతాన్ని ఎత్తుకున్నారు? మీరు కూడా బీజేపీ లాగా ఏమైనా ఆర్ఎస్ఎస్ మీరు కూడా ఏజెంటా, డబుల్ ఏజెంటా? ఇదేం దేశం, ఇదే హిందుత్వం అంటాడు. నీకు హిందుత్వం నచ్చకపోతే చెప్పేయి, నేను క్రైస్తవుని, నాకు హిందుత్వం నచ్చలేదని. ఈ దేశం నచ్చకపోతే వెళ్ళిపో, లండన్ వెళ్ళిపో. ఆల్రెడీ లండన్ మందులు నువ్వు వాడుతున్నావు, లండన్ వెళ్ళిపో. అంతేగాని దేశాన్ని చులకం చేసి మాట్లాడడం, ఒక మతాన్ని చులకం చేసి మాట్లాడడం అనేటువంటిది ఇది ముమ్మాటికి ఖండించదగ్గ విషయం.